డర్టీ గాడ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది టాయిలెట్ కి వెళ్ళే ప్లేస్ కాదు. గెట్ అవుట్, గెట్ అవుట్. ఇంగ్లీష్ పిల్ల, నువ్వు అనవసరంగా ఎందుకు నోరు పారేసుకుంటున్నావు? ఇవి ఊరి గొర్రెలు, అరిచి లాభం లేదు. వాటికి నీ ఇంగ్లీష్ భాష అర్థం కాదు. దానికి నన్నేం చేయమంటారు? నాకు వీటి లాంగ్వేజ్ లో మాట్లాడడం రాదుగా. నువ్వు గౌరీని పిలు. గౌరీ పల్లెటూరు అమ్మాయి. గొర్రెలకి ఎలా చెప్పాలో గౌరీకే తెలుసుంటుంది. అమ్మాయి గౌరీ, అమ్మా గౌరీ, తొందరగా బామ్మగారు, గౌరీ వచ్చేస్తున్నాను. మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు గాని ముందు ఈ గొర్రెల్ని వెళ్ళగొట్టు. ఈ గది మొత్తాన్ని సర్వనాశనం చేశాయి. వీటికి అర్థమయ్యేలా చెప్పు. టాయిలెట్ కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళిరమ్మని చెప్పు. ఇక్కడ కుదరదని చెప్పు. అలాగే బామ్మగారు. వదులు వదులు వదలమంటుంటే. ఓరి భగవంతుడా, ఇది నా వెంట పడుతుందేంటి? అరే, చెప్పేది నీకే అర్థం అవుతుందా లేదా? ఏమండి, ఈ గొర్రె నా వెంట పడుతుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు. దీన్ని తరిమి కొట్టండి. తరుముతాను. వెళ్ళండి వెళ్ళండి, చూస్తారండి. ఏమండి, మీరు ఒక్క గొర్రె కూడా తరవలేకపోతున్నారా? ఇక మమ్మల్ని ఏం రక్షిస్తారు? అరే, నన్నేం చేయమంటావు? ప్రయత్నిస్తున్నాను కదా. చూస్తుంటే అది నీలాగా మొండి ఘట్టంలా ఉంది. ఓరి భగవంతుడా, దీనికేంటి పరిష్కారం? వెళ్ళు వెళ్ళు, బయటికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గౌరీ అక్కడికి వెళ్తుంది. వచ్చేస్తుంది. బామ్మగారు, బామ్మగారు. అయ్యో, ఓరి నాయనా, నాకేమో మీటింగ్ కి లేట్ అవుతుంది. వీళ్ళేమో ఇంకా గొర్రెలు తోలలేకపోయారు. ఒక్క నిమిషం. వీటిని తప్పించుకోకుండా అందరూ చుట్టుముట్టండి. అలాగే. ఆ తర్వాత బయటికి గంటేద్దాం. గౌరవనీయులైన గొర్రెల గారు, నా ప్రియమైన గొర్రెల గారు, అందమైన సుగుణవంతమైన గొర్రెల గారు, మీ భర్త గారు మీకోసం మీ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మీరు మీ ఇంటికి వెళ్ళండి. అరే, ఏమైంది? ఎందుకంటే భయం? అదే లేదండి, భయం కాదు. వీటిని చూస్తుంటే చూడు మీనాక్షి, ఇవి నన్ను కొడుకుముతున్నాయి. అరే, అయ్యో గొర్రె గారు, దయచేసి నన్ను క్షమించండి. అరే కిట్టు, ఏంటి వాడితో అంత మర్యాదగా మాట్లాడుతున్నావు? షాప్ కు వచ్చిన కస్టమర్లు అనుకున్నావా ఏంటి? రండి కూర్చోండి, ఏం కావాలి అని అడగటానికి. తరిమి కొట్టండి వాటిని. వాటిని తరవడానికే కదా నేను ఇంతకటి నుంచి ప్రయత్నిస్తున్నాను. వెళ్ళండి. ఆకులు తినడానికి వచ్చి ఎంత పని చేశారు? ప్రాజెక్ట్ వర్క్ అంతా నాశనం చేసేశారు. ఇక ఈ ఆకులు అడ్డు పెట్టుకొని వీటిని బయటికి పంపాలి. ఓయ్ లవ్లీ, ఏమైంది? ఈ గొర్రెలు ఏం చేసినా బయటికి వెళ్ళేలా లేవు. వెళ్తాయి, వెళ్ళిలే చేస్తాను. నువ్వు ఒక పని చెయ్యి. అక్కడున్న ఆకులన్నీ కుప్పగా చెయ్యి. ఆకులు చూపించి వీటన్నిటిని బయటికి పంపుదాం, సరేనా? నేను సహాయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నేనేంటో చూద్దు గాని. ఏంటి ఆలోచిస్తున్నావు? తొందరగా కానివ్వు. నువ్వు ఇవి పట్టుకో. వెళ్ళు, గొర్రెల బయటికి తీసుకెళ్ళు. వెళ్ళు. వాటిలో దేన్ని తీసుకెళ్ళాలి అది చెప్పు. ఒక పంచి, నువ్వు అటువైపు వెళ్ళు. ఇక్కడున్నాయి కదా, వీటి సంగతి నేను చూసుకుంటాను. అక్కడున్నాయి కదా, వాటి సంగతి నువ్వు చూసుకో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అర్థమైంది. ఈ ఘనకార్యం అంతా కమలదే అన్నమాట. చాలా ఎంజాయ్ చేశాం. ముందు నేను ఈ గొర్రెల బయటికి గెంటేసి తర్వాత నీ సంగతి చూస్తా. అలాగే రా నువ్వు. పద పద పద. ఏయ్ పద. పట్టేసుకున్నాను. వరే వా, సబాష్ మీనాక్షి.
పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకో అక్క, పట్టుకో. మీనాక్షి, ఓ పని చెయ్యి. చున్నీ వెయ్యి, దాని మీద వెయ్యి. చున్నీ వేస్తే అది ఎక్కడికి పోదు. జాగ్రత్తగా పట్టుకో, గట్టిగా కట్టు. అమ్మ గౌరీ అలాగే పట్టుకో, దాన్ని వదలొద్దు. అమ్మయ్య, దొరికిపోయింది. ఏమైంది? అయ్యో అమ్మగారు, గౌరీ అది వెళ్ళిపోయి చాలా సేపు అయింది. అత్తయ్య గారు, ఓరి భగవంతుడా, చూసారుగా కమల జలక్కిస్తే ఎలా ఉంటుందో. దెబ్బకి దెయ్యం వదిలిపోతుంది. నాతో పెట్టుకుంటే అంతే మరి. కౌసల్య, నీకేం దెబ్బ తగలేదుగా? ఏం కాలేదు కదమ్మా? పర్వాలేదు అత్తయ్య గారు, నాకేం కాలేదు. అమ్మ గౌరీ, నీకేం కాలేదుగా? అత్తయ్య గారు, చెయ్యి కొంచెం బెడికినట్టుంది. పర్వాలేదులేండి, మందు రాసుకుంటాను. క్షమించండి అత్తయ్య గారు, అది గొర్రెని చూసి భయపడి మీ మీద ఎగిరి పడ్డాను. అరే వెళ్ళి ఇక్కడి నుంచి. అయ్యో గౌరీ చూడు, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో ఉమేష్, అటు చూడు, అది వంటగదిలోకి వెళ్తుంది, దాన్ని ఆపు. అన్నయ్య నేరుగా కిచెన్ లోకి వెళ్తుంది. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, దాని సంగతి నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి అక్క. వెళ్ళు, త్వరగా వెళ్ళు మీనాక్షి. వెళ్ళు మీనాక్షి, వెళ్ళు. ఐ కాంట్ బియర్ ఇట్. ఈ గొర్రెల్ని నేను... ఓరి భగవంతుడా, అది కిచెన్ నుండి బయటికి రావడం లేదు. అవును, ఎంతకీ ఈ లవ్లీ ఎక్కడికి వెళ్ళిపోయింది? లవ్లీ, అరే వెతకండి, తను ఎటు వెళ్ళిపోయిందో. లవ్లీ ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దులే గౌరీ, నువ్వు లవ్లీని మళ్ళీ వెతకొచ్చు. నువ్వు ముందు వెళ్ళి వంటగదిలో ఉన్న ఆ గొర్రెని బయటికి తరుము. ఒప్పుకోనత్తయ్యా, ఆ గొర్రెలు మన వంటగదిని అపవిత్రం చేయడానికి నేను ఒప్పుకోను. మన వంటగదిని నేను కాపాడుతాను. విజయం మనదే. అది విజయం మనదే. విజయం మనదే. ఈ ఆకుల్ని నేను అన్ను ప్రాజెక్ట్ వర్క్ లో వాడాను. ఇప్పుడు అర్థమైంది. ఈ ఆకులు చూపించి కమల గొర్రెల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఈ కమల ఉందే, పర్వాలేదులే. ఇప్పుడు ఈ ఆకులు వాడి నేను వీటిని బయటికి పంపిస్తా. లవ్లీ, అరే లవ్లీ, నువ్వు ఇక్కడే చేస్తున్నావు? అక్క, నేను ఈ ఆకులన్నిటి పోగు చేస్తున్నాను. ఆకుల్నా? దేనికవి? అక్క, ఈ ఆకుల్ని వాడే నేను గొర్రెల్ని బయటికి పంపిస్తాను. అది చూడండి, ఆ గొర్రె ఎంత ఇష్టంగా ఆ ఆకుల్ని తింటుందో చూడండి. అలాగా, అదా సంగతి. అయినా లవ్లీ, నువ్వు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తావు. అక్క, ఇవి తీసుకోండి. ఇవి తీసుకొని మీరు లోపలికి వెళ్ళండి. అలాగే, అలాగే బయటికి పంపండి. అలాగే, సరేనా? అలాగే. నువ్వు మిగతా గొర్రెల సంగతి కాస్త చూడు. కమల, ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యి. ఈ రోజు నువ్వు చేసిన పనికి నేను నిన్ను వదలను. ఇప్పుడు చూడు ఏం చేస్తానో. ఏమండి, ఈ ఆకులు పట్టుకోండి. తీసుకో ఈ కార్తీక్. ఆకుల్ని వాటికి చూపిస్తూ బయటికి తీసుకెళ్ళండి. దా, రా రా రా, నిన్నే, దా. రా, ఇటు ఇటు. వస్తుంది. అలాగే వస్తుంది. అలాగే వచ్చే. శభాష్, అలాగే ఆకులు చూపిస్తూనే వాటిని బయటికి తీసుకెళ్ళండి. రా, అలాగే వచ్చే. అందరూ ఎందుకు పనికిరారు. గండం గడిచింది దేవుడా, కానీ ఈ గొర్రెలు ఇంటిని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాయి. అరే లవ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? మేమంతా ఇంత కష్టపడి వాటిని బయటికి పంపిస్తే నువ్వు మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నావు. ఏంటి లవ్లీ? అది దీంతో కొంచెం పనుంది, మీరు తలుపు వేసేయండి. అరే లవ్లీ, ఏంటి నువ్వు చేస్తున్న పని? మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నావేంటి? ఏంటి లవ్లీ నువ్వు చేస్తున్న పని? ఆ గొర్రెని మా గదిలో ఎందుకు బంధించావు? అక్క, ఇప్పుడు ఆ గొర్రె ఒకరి పని పడుతుంది.
అయ్యో తన వెనక ఆకులున్నాయి. ఇది నీ పనేనా? ఆ ఎందుకు? అయ్యో లవ్లీ, ఊరి నాయన అన్నాడు విరగొట్టింది. వెళ్ళు. బుర్ర లేని గొర్రె, నేనేం చేశాను? నా వెంట దూపడుతున్నావు. గొర్రె నుంచి తప్పించుకోవాలంటే బయటకు పరిగెత్తు. వెళ్ళు, త్వరగా పరిగెత్తు. వెళ్ళు. అంతేనంటావా? సరే వెళ్ళు. అయినా ఏంటిది లవ్లీ, ఎందుకు అలా చేసావు నువ్వు? అది అత్తయ్య, నేను కమలకి తెలియజేయాలనుకున్నాను. ఇతరులను ఇబ్బంది పెట్టి మనం ఆనందించటం పాపమని, తప్పని. అది అర్థమయ్యేలా చేయాలనుకున్నా. మంచి పని చేసావు లవ్లీ. అయినా ఆ మూర్ఖురాలకి ఈ పద్ధతిలోనే బుద్ధి చెప్పాలి. అంటే ఇదంతా చేసింది కమలనేనా? అవునత్తయ్య. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏంటయ్యా ఈ గొర్రెలన్నీ నీవేనా? అవునండి, నావే. ఇవి నీవైనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా వదిలేస్తే ఎలా? చూడు, ఇల్లెలా పాడు చేసాయో. త్వరగా వాటిని తీసుకెళ్ళు. నేను జాగ్రత్తగా చూసుకోవడం ఏంటండి? నా గొర్రెలు ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. అలా అయితే ఇంట్లోకి ఎలా వచ్చాయి? అమ్మా, నేను వీటన్నింటినీ స్తంభానికి కట్టేసి నీళ్లు తాగడానికి వెళ్ళాను. వచ్చేసరికి ఎవరో కానీ వాటిని వదిలేశారు. మీ ఇంటి ముందే ఒక అమ్మాయి కనిపించింది. నేను తనను అడిగాను. తను గొర్రెలన్నీ ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్పింది. తను చెప్పిన మాటలు నమ్మి నేను అప్పటి నుంచి వెతుక్కుంటూనే ఉన్నాను. నా గొర్రెలు ఏమైపోయాయో అని. లవ్లీ, నీ అనుమానం నిజమేనని అర్థమైంది. ఆ గొర్రెలన్నింటినీ కమలే వదిలిపెట్టినట్టుంది. పాపం తనని కూడా అనవసరంగా కంగారు పెట్టేసింది. అవునత్తయ్య, ఇదంతా ఆ కమలే చేసింది. చూడు బాబు, నువ్వు కంగారు పడుకో. నువ్వు నీ గొర్రెల్ని వెంటనే నీతో తీసుకెళ్ళిపో. చంపా, చెమేలి, అరే అన్నయ్య, చూసారా ఈ అద్భుతం? వాటి పేర్లు మాకు ముందే తెలుసుంటే మేమే పిలిచి ఉండేవాళ్ళం. అవును, అది నిజమే. నేను చేసిన చిన్న పొరపాటు మీకు ఇబ్బంది కలిగించింది. నన్ను క్షమించండి. అరే రే, పర్వాలేదులే బాబు. సర్లే, అయ్యిందేదో అయిపోయింది. నువ్వు వాటిని తీసుకెళ్ళు. ఓరి భగవంతుడా, ఈ కమల చేసిన పని వల్ల ఇల్లు మొత్తం ఎలా అయిందో చూడు. ఓరి దేవుడా, ఓరి నాయనా, నా నడుము. ఆ గొర్రె పిల్ల విరగొట్టేసింది. అయ్యో కమలా, కొంచెమైతే ఆ గొర్రె నీ ప్రాణాలు తీసేది. ఇదంతా లవ్లీ చేసిన పని. నాకు తెలియకుండానే నా వెనకాల ఆకులంటించి పెట్టింది. దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. అమ్మా, అరే భగవంతుడా, ప్రతి విషయంలో ఆ లవ్లీ నాతో ఎలా ఆడుకుంటుందో చూడు. తనకి జీవితంలో మర్చిపోకుండా ఎలా గుణపాఠం చెప్తానో చూడు. నొప్పిగా ఉందా కమలా? అరే, దెబ్బ మీద కొట్టింది కాకుండా నొప్పిగా ఉందని అడుగుతావా? దూరంగా ఉండి మాట్లాడు. అయ్యో, నేను అసలు మర్చిపోయాను. పడుకో పడుకో. ఓరి దేవుడా, నా నడు. నొప్పి ఎక్కువగా ఉందిరా దేవుడా. నొప్పి ఎక్కువగా ఉందా? కమలా, తీసుకో. నేను నీ కోసం వేడినీళ్లు బాటిల్లో నింపుకొచ్చాను. కాపడం పెట్టుకో, తగ్గిపోతుంది. తీసుకో. ఓయ్, మరీ అంత బెట్టు చేయకు. చూడండి అక్క, పోనీలేని సహాయం చేస్తుంటే ఎలా బెట్టు చేస్తుందో. అదే కదా, తీసుకో, పట్టుకో, కాపడం పెట్టుకో. అరే కాని కాని, లేదంటే నొప్పి ఒళ్ళంతా పాకుతుంది. గౌరక్క, నడుం నొప్పి వస్తే ఆ బాధ భరించలేం. అదేలేండి గౌరక్క, నాకిప్పుడు ఓ సామెత గుర్తొస్తుంది. అదేంటంటే, వేరే వాళ్ల కోసం గొయ్యి తవ్వితే ఆ గోతులు మనమే పడతా ఉంటారు కదా. ఆ దేవుడు మాయ ఈ వాళ్ళ కళ్ళారా చూశాను. మీనాక్షి, చాలే ఆపు. పాపం తన నొప్పితో బాధపడుతుంటే నువ్వు తన మీద జోకులేస్తావా? కనీసం తనని గొయ్యిలో పడ్డాకైనా విశ్రాంతి తీసుకొని. తీసుకో విశ్రాంతి తీసుకో. ఆ పద విశ్రాంతి తీసుకొని మేం వెళ్తాం. మర్చిపోకుండా కాపడం పెట్టుకోయే.
ఓ నాయనో, ఇంత వేడిగా ఉండే బాటిల్ ఇస్తారా? ఆ టక్కులోని నేను వదిలిపెట్టాను. తన సంగతి తర్వాత చూస్తాను. అబ్బా భగవంతుడా. హలో, నేను బాల విద్యా మందిరం నుంచి మిస్టర్ శర్మని మాట్లాడుతున్నాను. ఇది అన్ను ఇల్లేనా? ఎస్ మ్యామ్. నేను లవ్లీ కార్తిక్ని, అన్ను పిన్నిని. చెప్పండి. నమస్తే. యాక్చువల్లీ నేను అను వాళ్ళ నాన్నగారితో కొంచెం మాట్లాడాలి, కానీ తన ఫోన్ కలవడం లేదు. తను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మరేం పర్వాలేదు, నాతో చెప్పండి. మీరు చెప్పాలనుకున్నది నాకు తెలుసు. అది కొంతకాలంగా మా ఇంట్లో అనుకోని సమస్యలు వచ్చాయి. అందువల్లనే పిల్లలు స్కూల్కి లేటుగా వస్తున్నారు. అయినా మీరేం కంగారు పడకండి, ఇక మీదట అలా జరగదు. ఇట్స్ ఓకే. కానీ నేనిప్పుడు ఫోన్ చేసింది అందుకు కాదు. అను స్కూల్లో ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంది, కానీ తను సబ్మిట్ చేయలేదు. ఎందుకు చేయలేదని నేను అడిగితే, నేను ప్రాజెక్ట్ రెడీ చేశాను కానీ వాటిని గొర్రెలు తినేశాయని చెప్పాడు. అలా ఎక్కడైనా జరుగుతుందండి? మ్యామ్, తను చెప్పింది నిజమే. తన ప్రాజెక్ట్ ని గొర్రెలు తినేశాయి. ఏంటి? కానీ అదెలా సాధ్యం? సాధ్యం కాదనుకోండి, కానీ జరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కానీ మా ఇంట్లోకి కొన్ని గొర్రెలు వచ్చాయి. ఆకులు తినేసి ప్రాజెక్ట్ వర్క్ నాశనం చేశాయి. అందువల్లే తను... ఏంటి మీరు చెప్పేది? పనిష్మెంట్ కి భయపడి అన్ను అబద్ధం చెప్తున్నాడని నేను ఇప్పటి వరకు అనుకుంటున్నాను, కానీ మీరు అదే చెప్తున్నారు. నా ఉద్దేశంలో అన్ను అబద్ధాలు చెప్పడాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. లేదు మ్యామ్, నేను నిజమే చెప్తున్నాను. నిజంగా అది జరిగింది. నేను నమ్మను. మీ అబ్బాయి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడని నేను మీకు ఇన్ఫార్మ్ చేయడం నా బాధ్యత. నేను నా పని పూర్తి చేశాను. ఇక మీరే నిర్ణయించుకోండి, మీ అబ్బాయి చెడు మార్గంలో నడవడాన్ని మీరు సపోర్ట్ చేస్తారో లేదంటే మంచి మార్గంలో నడిపిస్తారా అనేది. హలో, చెప్పేది నమ్మరేంటి? అనవసరంగా అన్నం తిడుతుంది. ఇదంతా ఆ కమల వల్లే జరిగింది. తన పని వల్లే ప్రాజెక్ట్ వర్క్ నాశనం అయిపోయింది. నేను తన్ను వదిలిపెట్టను. రారా, వచ్చావా? నువ్వు ఒక్కదానివే మిగిలావు. నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు కళ్ళారా చూసి వెళ్దామని వచ్చావా? చూసి ఆనందించు. నేను నొప్పితో ఎంత బాధపడుతున్నానో చూడు. ఇప్పుడు నీ కడుపు నిండిపోయిందా? నీకు సంతోషమే కదా? నువ్వే నా వెనకాల ఆకులు అంటించి నాకు ఈ దుర్గతి పట్టించావు కదా. నేను నీకు ఇంతకింత చేసి చూపిస్తాను. పగ తీర్చుకోకుండా నేను నిన్ను వదిలిపెట్టను. చూస్తూ ఉండు. మొయ్, నోర్ మొయ్. ఇంకొక మాట మాట్లాడావంటే ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడా. నేను వింటూనే ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు వినాలంతే. అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందించే అలవాటు నీది, నాది కాదు. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా, కానీ నాతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చివరికి పిల్లల్ని కూడా వదలలేదు. ఎంతో కష్టపడి పిల్లలందరూ ప్రాజెక్ట్ రెడీ చేశారు, కానీ నువ్వు చేసిన పని వల్ల మొత్తం నాశనం అయిపోయింది. నీకసలు మనస్సాక్షి లేదు. కొంచెం కూడా ఆలోచించవా? నువ్వు చేసిన పని వల్ల స్కూల్లో పిల్లల్ని తిడతారని, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారని. అయినా నీకే నష్టంలే. పిల్లల్ని తిట్టినా కొట్టినా నీకేంటి? నీకు కావాల్సింది ఒకే ఒకటి, నీ సంతోషం.